తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధింపే ఇందుకు నిదర్శనమని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో 2013 ఏప్రిల్ 28న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల మైనర్ బాలికపై మన్యంచెలకలోని హైదర్ఖాన్గూడలో అత్యాచారం చేసి చున్నీతో ఉరివేసి చంపి మురికి కాలువలో పడేసిన కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రంపైన మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేసి అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా గురువారం అడిషనల్ జడ్జి 2 ఎస్సీ/ఎస్టీ కోర్టు అత్యాచారం పోక్సో కేసుల కోర్టు నిందితుని దోషిగా నిర్ధారించి తీర్పులో భాగంగా మర్డర్ కేసులో మరణశిక్షతో పాటు 1,10,000 జరిమానా విధించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం కోర్టు ప్రకటించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అని అన్నారు. అలాగే ఎలాంటి కేసులో అయినా సాక్షులను భయపెట్టడం గాని, తప్పుదోవ పట్టించడం గాని, రాజీ పడాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై చర్యలు తప్పవని తెలిపారు. ఇలాంటి పోక్సో కేసులలో ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డీఎస్పీ విజయ్ కుమార్, ప్రాసిక్యూషన్కు సహకరించిన నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ గుత్తా వెంకట్రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కందుగుల శ్రీవాణి, దామోదరం శ్రీవాణి, వేముల రంజిత్ కుమార్, సీడీఓస్ వెంకటేశ్వర్లు, రాంబాబు, లైజన్ అధికారులు పి నరేందర్, ఎన్ మల్లికార్జున్లను జిల్లా ఎస్పీ పోలీసు కార్యాలయంలో అభినందించి సన్మానించారు.